బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహం చట్టం అనేది తీసేసి ఇప్పుడు దేశద్రోహంగా పెట్టినారు. దీనివల్ల ఏంటి సార్ అసలు? సార్ ఇప్పుడు రాచరికం లేదు కాబట్టి దేశద్రోహం అన్నారు అంతే. కంటెంట్ ఈజ్ సేమ్. దేశద్రోహం అన్నా కానీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర చేసినాడు అనేది దేశద్రోహం. సో ఆ రకంగా పెద్దగా కంటెంట్ వైజ్గా జరిగింది లేదు. ఒకనాడు రాచరికం ఉండింది కాబట్టి రాచరికపు ఛాయలలో అవి ఉండింది. బ్రిటిష్ కాలం నాడు అంతా రాచరికమే కాబట్టి ఆ చట్టాన్ని ఆ రకంగా డిఫైన్ చేసినారు. ఇప్పుడు ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజాస్వామ్య భరితంగా దేశద్రోహం అని మార్చిన అంతే. ఇట్స్ ఓన్లీ చేంజ్ ఇన్ ది నామిన్క్లేచర్. ఓకే, అంటే చట్టంలో పెద్దగా మార్పులు మార్పులు లేనప్పుడు మొత్తం చట్టాన్ని మార్చే బదులు అక్కడక్కడ చేంజెస్ చేసి సరిపోతుంది కదా. అది ఎప్పటి నుంచో ఉన్న విషయం. అసలు ఐపీసీని కానీ సిఆర్పిసిని కానీ చాలాసార్లు మార్పులు చేసినారు. మార్పులు వచ్చినాయి. తర్వాత రివర్స్ బర్డరింగ్ సిస్టమ్ వచ్చింది. రకరకాలుగా జరిగినాయి. అంటే ఇవన్నీ ఉమ్మడి జాబితాలు ఉండడం వల్ల రాష్ట్రాలకి ఆ చట్టాలను మార్చుకుంటూ కొత్త చట్టాలు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక రకంగా ఆ పద్ధతే కరెక్ట్ ఉండేదేమో. ఓకే, అంటే ఇప్పుడు కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఏ కేసైనా కూడా 3 ఏళ్ల లోపునే పరిష్కరించాలని ఉంది. కానీ పక్షంలో ఎవరు బాధ్యులు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు అట్లా అంటే మరి సిపిసిలో కూడా కొత్త అంటే అమెండ్మెంట్స్ తీసుకొచ్చినాక కొన్ని పొందుపాట్లు ఏర్పరిచినారు. ఏమని ఇన్ని రోజుల్లోనే రిటర్న్ స్టేట్మెంట్ వేయాలి, ఇన్ని రోజులలోనే విట్నెస్ ఎగ్జామ్ జరగాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటూనే ఉంటాయండి. ఇవాళ కోర్టుల మీద ఉన్నటువంటి పెండెన్సీని కనుక దృష్టిలో పెట్టుకుంటే వీళ్ళు పెట్టిన ఈ నిబంధనలు అమలు అవ్వడం చాలా కష్టం. అది ఓకే, అంటే ప్రభుత్వం ఎందుకు సడన్గా 3 క్రిమినల్ చట్టాలను ఎందుకు తీసుకొచ్చిందంటే ఏం చెప్తారు సార్ అసలు? ఒకటి, ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ ఒకటి ఉంది కదా. ఏదైతే అప్కి బార్ 400 పార్ అని ఏదైతే నినాదం ఇచ్చినాడో, తర్వాత మోడీ ప్రభుత్వంలోని చాలామంది మంత్రులు ఓటమిలు పాలైనారు. తర్వాత మోడీ ప్రభుత్వం ఓడిపోయింది, సొంతగా మెజారిటీతో పరిపాలన సాగించట్లేదు. కాబట్టి భారతదేశ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వీక్ ఉంది అని అంటే ఒప్పుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదు. సో ప్రజల అటెన్షన్ డైవర్షన్ కోసం చెప్పి ఈ చట్టాలను మార్చినటువంటి ప్రక్రియ జరిగింది. ఓకే, ఇప్పుడు రేప్ చేస్తే మహిళలపై నేరాలకు కఠిన శిక్షలు అని చెప్పేసి ఈ చట్టం చెప్తుంది. అసలు ఎట్లా చూస్తారు, ఇంప్లిమెంట్ అవుతుంది సార్? ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈ డెటరెంట్ పనిష్మెంట్ అనేది ఉంటుంది చూస్తున్నారా, అంటే బాగా అతి తీవ్రమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వడము అనేది ఇది చాలాసార్లు ట్రై చేసినారు. మన ఏదైతే అప్రోచ్ ఉందో జూరిస్ప్రుడెన్స్, దట్ ఈస్ రిఫర్మేటివ్ అప్రోచ్ అంటారు. అంటే నేరస్తుని మార్చేటువంటి ప్రక్రియ అనేది ఒకటి ఉంది కదా, అదే చాలా అత్యుత్తమైనది. కేవలం కఠినమైన శిక్షలు వేసినంత మాత్రంలో నేరాలు ఆగిపోతాయి అన్నమాట. అది చాలా వాస్తవ విరుద్ధము, అన్సైంటిఫిక్. ఓకే, అంటే సంస్థాగత నేరాలకు కూడా మరణశిక్ష విధించే అవకాశం ఉన్నట్టు చట్టంలో చెప్తున్న పరిస్థితి. ఇంకా అది మరీ పూర్తిగా అనాగరికము. ఇప్పుడు సంస్థాగతమైన నేరాలు అనేటప్పుడు ఏదో కొంత వ్యవస్థను రిగ్ చేసేసి నేరం చేయని వ్యక్తిని నేరస్తుడిగా చిత్రీకరించేటువంటి అవకాశాలు ఉంటాయి. అట్లాంటి పరిస్థితులలో కూడా చాలా అన్యాయం దారితీస్తుంది.